సౌదీ అరేబియా బస్సు ప్రమాదం హైదరాబాద్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యానగర్ కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబంలో 18 మంది మృతి చెందారు. నసీరుద్దీన్ భార్య, 2 కుమారులు, కోడళ్లు, 6 చిన్నారులు కన్నుమూశారు. ఎంబసీ, విదేశాంగ మంత్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మృతుల బంధువులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కేంద్రం తరపున సహాయం అందిస్తామని భరోసానిచ్చారు. అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తామంటే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామంటే కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మంది వెళ్ళారు క్లాస్ అండి. నిన్న రాత్రి దాంట్లో పెద్ద వాళ్ళ మిస్సెస్, పెద్ద కొడుకు వైఫ్, 3 పిల్లలు, చిన్న కొడుకు వాళ్ళ భార్య, 3 పిల్లలు, చిన్న కూతురు 2 పిల్లలు, రెండో కూతురు ఆమె 3 పిల్లలు, పెద్ద కూతురు ఒక చిన్న అబ్బాయి. 18 మంది వెళ్ళారు క్లాస్ అండి. నిన్న రాత్రి దాంట్లో పెద్ద వాళ్ళ మిస్సెస్, పెద్ద కొడుకు వైఫ్, 3 పిల్లలు, చిన్న కొడుకు వాళ్ళ భార్య, 3 పిల్లలు, చిన్న కూతురు 2 పిల్లలు, రెండో కూతురు ఆమె 3 పిల్లలు, పెద్ద కూతురు ఒక చిన్న అబ్బాయి. 18 మంది. ఇక సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే సౌదీ అరేబియాలోని ఉమ్రాకు వెళ్లిన విద్యానగర్ కు చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన 18 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మొత్తం తొలగా చూసుకుంటే కనుక విద్యానగర్ లోని సిపిఐఎంఐ మార్క్ భవనం పక్కన ఉండే నివసించేటటువంటి సిరుద్దీన్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కాగా అతని కుటుంబ సభ్యులైనటువంటి ఈ నెల 9వ తేదీన సౌదీకి బయలుదేరి వెళ్లారు. అయితే నసీరుద్దీన్, ఆయన భార్య అక్తార్ బేగంతో పాటు కుమారుడు సలావుద్దీన్ తో పాటు ఈయనకు ఉన్నటువంటి పిల్లలు 3 పిల్లలు మొత్తం తొలగా. అయితే వీరి కుటుంబంలోనే ఇంకో కుమారుడు అయినటువంటి జైన్, కూతుర్లు ఫరీదా, శ్రీజా కూడా ఆ దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే సలావుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ కూడా కుమారుడు 2 ఉన్నారు. ఇంకో కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. అయితే ఆయన భార్య కూడా సన్నా. అయితే వీళ్ళ 3 పిల్లలు, కూతుర్లు మెహరీన్, మేజా కుమారుడు అజార్లు కూడా ఉన్నారు. నసీరుద్దీన్ కు కూడా 3 కుమారులు. అయితే అమీనా బేగం, షబీనా బేగం, రిజ్వానా బేగం, అమీనా బేగం కూతురు అనిసా కూడా ఉన్నారు. షబానా బేగం కుమారుడు జాబర్ కూడా ఈ దాంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. రిజ్వానా బేగం కు కూడా 3 పిల్లలు ఉన్నారు మొత్తం తొలగా. అయితే ఈ ఉమ్రాకు వెళ్లిన వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఒకే కుటుంబంలో ఉండేటటువంటి అన్నదమ్ముల పిల్లలు మొత్తం తొలగా వీళ్ళ ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు మొత్తం కలిపి 18 మంది అయితే అక్కడ మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ వాళ్ళ ఇంటికి ఇప్పటికే విద్యానగర్ కు టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఒకే కుటుంబంలో మొత్తం తొలగా కూడా ఈ యొక్క 18 మంది చనిపోవడానికి మొత్తం తొలగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తీవ్ర విషాదం అనుకున్నాయని తెలుస్తుంది. ఈ యొక్క బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు కూడా 5 లక్షల పరిహారం అందించాలని కేబినెట్ కూడా కాసేపటి క్రితమే నిర్ణయం కూడా తీసుకుంది. అయితే మంత్రి అజారుద్దీన్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడినటువంటి ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని కూడా సౌదీకి పంపించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చనిపోయిన వారి మృతదేహాలను మత సాంప్రదాయ ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులను ఒక్కొక్క కుటుంబానికి 2 తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని కూడా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంపైనే మొత్తం కూడా చూసుకుంటే కనుక కాసేపటి క్రితమే అయితే అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మృతుల బంధువులతో ఫోన్లో కూడా మాట్లాడారు. భారత ప్రభుత్వం తరఫున అన్ని సహాయ చర్యలు అందిస్తామని కూడా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతుందంటూ కూడా తెలిపారు. సౌదీ ఎంబాసీతో పాటు సంప్రదింపులు జరుపుతున్నామంటూ కూడా కిషన్ రెడ్డి తెలపడం జరిగింది. అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తామంటే మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామంటే కూడా ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని, మృతుల బంధువులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇదే విధంగా ఈ రోజు సిపి సజ్జనర్ కూడా అయితే సంతాపం తెలియజేశారు. సినీ హీరోలైనటువంటి చిరంజీవితో పాటు నాగార్జున కూడా అయితే సంతాపం వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు మౌనాన్ని కూడా 2 నిమిషాల మౌనం కూడా పాటించారు. వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలంటూ కూడా భగవంతుని వేడుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క రాజకీయ నాయకులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. అయితే అజరుద్దీన్ కూడా కాసేపటి క్రితమే నూతనంగా అయితే మొత్తంగా కూడా ఏర్పడినటువంటి మంత్రివర్గంలోకి వచ్చి చోటు కల్పించినటువంటి అజరుద్దీన్ కూడా సంఘటన స్థలానికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అయితే పరామర్శిస్తున్నారు. మొత్తం టోటల్గా కూడా దీనికి సంబంధించి ఒకే కుటుంబంలో 18 మంది చనిపోవడం తీవ్ర విషాదం అలుకుందనే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.